మనం ఈరోజు రా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము. రా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము. రా గుణింతము. రకు దీర్ఘం ఇస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, రకు రుత్వం ఇస్తే రు, రకు రుత్వన దీర్ఘం ఇస్తే రూ, రా కేత్వం ఇస్తే రే, రా కేత్వన దీర్ఘం ఇస్తే రే, రా కైత్వం ఇస్తే రై, రా కోత్వం ఇస్తే రో, రా కొత్తన దీర్ఘం ఇస్తే రో, రా కౌత్వం ఇస్తే రౌ, రకు సున్నా పెడితే రం, రకు 2 సున్నాలు పెడితే రహ. తెలుగులో కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకుందాము. హ నా కొమ్మిస్తే ను, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, డా కొమ్మిస్తే డు, హనుమంతుడు. హ నా కొమ్మిస్తే ను, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, డా కొమ్మిస్తే డు, హనుమంతుడు. మకు దీర్ఘం ఇస్తే మా, తకు రుత్వం ఇస్తే త్రు, దాకెతన దీర్ఘం ఇస్తే దే, షకు సున్నా పెడితే షం, మాతృదేశం. మకు దీర్ఘం ఇస్తే మా, తకు రుత్వం ఇస్తే త్రు, దాకెతన దీర్ఘం ఇస్తే దే, షకు సున్నా పెడితే షం, మాతృదేశం. కా కోత్వం ఇస్తే కో, కొక్కు సున్నా పెడితే కొం, డా షా గుడిస్తే షి, ఖ రకు సున్నా పెడితే రం, కొండ శిఖరం. కా కోత్వం ఇస్తే కో, కొక్కు సున్నా పెడితే కొం, డా షా గుడిస్తే షి, ఖ రకు సున్నా పెడితే రం, కొండ శిఖరం. సాకెత్తున దీర్ఘం ఇస్తే సే, నాకు దీర్ఘం ఇస్తే నా, ధా గుడిస్తే ధి, ప తా గుడిస్తే తి, సేనాధిపతి. సాకెత్తున దీర్ఘం ఇస్తే సే, నాకు దీర్ఘం ఇస్తే నా, ధా గుడిస్తే ధి, ప తా గుడిస్తే తి, సేనాధిపతి. వాకేత్వం ఇస్తే వే, వేకు సున్నా పెడితే వెం, కా టకు దీర్ఘం ఇస్తే టా, చా లకు సున్నా పెడితే లం, వెంకటాచలం. వాకేత్వం ఇస్తే వే, వేకు సున్నా పెడితే వెం, కా టకు దీర్ఘం ఇస్తే టా, చా లకు సున్నా పెడితే లం, వెంకటాచలం. క్ష ణ భకు సున్నా పెడితే భం, గా కొమ్మిస్తే గు, రకు సున్నా పెడితే రం, క్షణ భంగురం. క్ష ణ భకు సున్నా పెడితే భం, గా కొమ్మిస్తే గు, రకు సున్నా పెడితే రం, క్షణ భంగురం. జకు సున్నా పెడితే జం, బా కొమ్మిస్తే బు, కాకు సున్నా పెడితే కం, జంబుకం. జకు సున్నా పెడితే జం, బా కొమ్మిస్తే బు, కకు సున్నా పెడితే కం, జంబుకం. రకు దీర్ఘం ఇస్తే రా, యా బకు దీర్ఘం ఇస్తే బా, రకు సున్నా పెడితే రం, రాయబారం. రకు దీర్ఘం ఇస్తే రా, యా బకు దీర్ఘం ఇస్తే బా, రకు సున్నా పెడితే రం, రాయబారం. న ర సా గుడిస్తే సి, సికు సున్నా పెడితే సిం, హకు సున్నా పెడితే హం, నరసింహం. న ర సా గుడిస్తే సి, సికు సున్నా పెడితే సిం, హకు సున్నా పెడితే హం, నరసింహం. చకు సున్నా పెడితే చం, ప కా మకు దీర్ఘం ఇస్తే మా, లా చంపకమాల. చకు సున్నా పెడితే చం, ప కా మకు దీర్ఘం ఇస్తే మా, లా చంపకమాల.
మకు దీర్ఘమిస్తే మా, తకు దీర్ఘమిస్తే తా, పా గుడిస్తే పి, త లా కొమిస్తే లు, మాతా పితలు. మకు దీర్ఘమిస్తే మా, తకు దీర్ఘమిస్తే తా, పా గుడిస్తే పి, త లా కొమిస్తే లు, మాతా పితలు. షా గుడిస్తే షి, రా కుతన దీర్ఘమిస్తే రో, జకు దీర్ఘమిస్తే జా, లా కొమ్మిస్తే లు, శిరోజాలు. షా గుడిస్తే షి, రా కుతన దీర్ఘమిస్తే రో, జకు దీర్ఘమిస్తే జా, లా కొమ్మిస్తే లు, శిరోజాలు. పా గుడిస్తే పా కొమ్మిస్తే పు, లా గుడిస్తే లి, హా కుతన దీర్ఘమిస్తే హో, రా పులి హోరా. పా కొమ్మిస్తే పు, లా గుడిస్తే లి, హా కుతన దీర్ఘమిస్తే హో, రా పులి హోరా. మ హకు దీర్ఘమిస్తే హా, దశ మహాదశ. మ హకు దీర్ఘమిస్తే హా, దశ మహాదశ. షకు దీర్ఘమిస్తే షా, ఖకు దీర్ఘమిస్తే ఖా, హకు దీర్ఘమిస్తే హా, రకు సున్నా పెడితే రం, శాఖాహారం. షకు దీర్ఘమిస్తే షా, ఖకు దీర్ఘమిస్తే కా, హకు దీర్ఘమిస్తే హా, రకు సున్నా పెడితే రం, శాఖాహారం. సా కొమిస్తే సు, ల భకు సున్నా పెడితే భం, సులభం. సా కొమిస్తే సు, ల భకు సున్నా పెడితే భం, సులభం. సా గుడిస్తే సి, సికు సున్నా పెడితే సిం, ధా కొమ్ము దీర్ఘమిస్తే ధూ, రా సింధూర. సా గుడిస్తే సి, సికు సున్నా పెడితే సిం, ధా కొమ్ము దీర్ఘమిస్తే ధూ, రా సింధూర. మ హకు దీర్ఘమిస్తే హా, రకు దీర్ఘమిస్తే రా, జా కొమిస్తే జు, మహారాజు. మ హకు దీర్ఘమిస్తే హా, రకు దీర్ఘమిస్తే రా, జా కొమిస్తే జు, మహారాజు. వకు దీర్ఘమిస్తే వా, రా నకు దీర్ఘమిస్తే ణా, సా గుడిస్తే సి, వారణాసి. వకు దీర్ఘమిస్తే వా, రా నకు దీర్ఘమిస్తే ణా, సా గుడిస్తే సి, వారణాసి. బా తా గుడిస్తే తి, మకు దీర్ఘమిస్తే మా, లా కొమిస్తే లు, బతిమాలు. బా తా గుడిస్తే తి, మకు దీర్ఘమిస్తే మా, లా కొమిస్తే లు, బతిమాలు. సా గుడి దీర్ఘమిస్తే సి, తకు దీర్ఘమిస్తే తా, దాకెత్తున దీర్ఘమిస్తే దే, వా గుడిస్తే వి, సీతాదేవి. సా గుడి దీర్ఘమిస్తే సి, తకు దీర్ఘమిస్తే తా, దాకెత్తున దీర్ఘమిస్తే దే, వా గుడిస్తే వి, సీతాదేవి. షా గుడి దీర్ఘమిస్తే షీ, తకు దీర్ఘమిస్తే తా, కకు దీర్ఘమిస్తే కా, లకు సున్నా పెడితే లం, శీతాకాలం. షా గుడి దీర్ఘమిస్తే షీ, తకు దీర్ఘమిస్తే తా, కకు దీర్ఘమిస్తే కా, లకు సున్నా పెడితే లం, శీతాకాలం. సా కొమిస్తే సు, కకురుత్వమిస్తే క్రు, తకు సున్నా పెడితే తం, సుకృతం. సా కొమిస్తే సు, కకురుత్వమిస్తే క్రు, తకు సున్నా పెడితే తం, సుకృతం. చకు సున్నా పెడితే చం, చా లా, చంచల. చకు సున్నా పెడితే చం, చా లా, చంచల. మనం ఈరోజు తెలుగులో రా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకున్నాం. మరి మనకు తెలుగు భాష రావాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు
చదవడం, వ్రాయడం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేసి మరి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నన్ను మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.